రాష్ట్రానికి 4 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ద్రోణి ఆవర్తనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. ఇవాళ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అకాల వర్షాలు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో పంట తడిసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతులు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్నారు అధికారులు. 2 రోజుల్లో మాన్సూన్ కేరళను తాకే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ నెల 27 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. ఇది 29 లోపు వాయుగుండంగా బలపడుతుందన్నారు. 27న మళ్లీ తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ ఏరియాలో 16 సెంటీమీటర్స్ టు 22 సెంటీమీటర్స్ వరకు హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదైంది. అయితే హైదరాబాద్ ఏరియాలో మనకి మోస్తారు వర్షాలు అవి కురిసినప్పటికీ 2 to 4 సెంటీమీటర్స్ అవి కొంచెం వాటర్ లాగింగ్ పాయింట్స్ అవి ఉండటం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ వల్ల అవ్వచ్చు. అవన్నీ కూడా పరిగణలో తీసుకున్నట్లయితే కొంచెము ఈ ఫ్లడ్స్ అవి అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా అవి వస్తూ ఉంటాయి. తూర్పు అరేబియా సముద్రంపై ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారిందన్నారు ఐఎండీ అధికారులు. ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఉపరితల ద్రోణి కొనసాగుతుందన్నారు. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు కురవచ్చన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. లాంగ్ రేంజ్ లో మాత్రము చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా పశ్చిమ జిల్లాలు, సెంట్రల్ జిల్లాలు, తూర్పు జిల్లాల్లోని మనకి అబో నార్మల్ కండిషన్స్ కనపడుతున్నాయి. ఉత్తర జిల్లాల్లోని మనకి అధిక వర్షపాతం ఉంటుంది ఎప్పుడు కూడా, బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ దిస్ లో ప్రెషర్ సిస్టమ్స్ అవ్వచ్చు, డిప్రెషన్స్ అవ్వచ్చు, వాటి వల్ల నార్మల్ రెయిన్ఫాల్ కనిపిస్తుంది. కానీ అక్కడ కూడా ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది. అట్లాగే దక్షిణ జిల్లాల్లో కూడా నార్మల్ రెయిన్ఫాల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్రోణి ఆవర్తనం ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. హనుమకొండ, వరంగల్ సిటీలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కాలనీల్లోకి వరద నీరు చేరింది. భూపాలపల్లి జిల్లాలో మోస్తరు వాన పడింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఏకదాటిగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు, భారీ ఎదురుగాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కామారెడ్డి పట్టణంలో గాలి దుమారానికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఎడపల్లి మండల కేంద్రంలో వర్షానికి ఓ ఇల్లు కూలింది. బోధన్ మండలంలో గంటల తరబడి ఏకదాటిగా వాన పడింది. వరుసగా వర్షాలు పడుతుండటంతో ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. జగిత్యాల పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ప్రధాన రోడ్డు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. పలు కాలనీల్లో వరద ప్రవాహానికి బైకులు, ఆటోలు కొట్టుకుపోయాయి. ఇండ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు. ధర్మపురి నియోజకవర్గంలో భారీ వర్షానికి తీవ్ర పంట నష్టం జరిగింది. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. సిటీతో పాటు సిటీ శివార్లలోనూ స్వల్ప వర్షం కురిసింది. సికింద్రాబాద్, రాంగోపాల్పేట్, బేగంపేట్, మోండా మార్కెట్, బన్సీలాల్పేట్ సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి వాన పడింది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో వర్షానికి ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంతంలో కూడా వర్షాలు పడుతుండటంతో ప్రాజెక్టులోకి వరద వస్తోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 2847 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 633 క్యూసెక్లుగా ఉంది.